హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ అప్డేట్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగిందండి. సెన్సెక్స్ ఈ రోజు 823 పాయింట్స్ డౌన్ అయిపోయింది. 81,691 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 253 పాయింట్స్ డౌన్ అయ్యి 24,888 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ లో కూడా రెడ్ జోన్ కనిపిస్తుందండి. ఐటీ, ఆటో, మెటల్ అండ్ ఎఫ్ఎంసీ సెక్టర్ లో బిగ్గెస్ట్ సెల్ ఆఫ్ కూడా ఈ రోజు కనిపించింది. అండ్ ఈ రోజు మార్కెట్ డౌన్ అవడానికి మెయిన్ రీజన్స్ గనక చూస్తే ఫస్ట్ వన్ గ్లోబల్ టెన్షన్స్ అండి. ఇరాన్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. ఐఏఈఏ లేటెస్ట్ రిజల్యూషన్ ప్రకారం ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ రూల్స్ ని బ్రేక్ చేసిందని డిక్లేర్ చేశారండి. దీంతో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఫ్లక్చువేషన్ కనిపిస్తుంది. ఆయిల్ ఇంపోర్టెంట్ డిపెండ్ కంట్రీ అయిన ఇండియాకి ఇది ఒక నెగిటివ్ సిగ్నల్ అన్నమాట. ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. ఇది వరల్డ్ వైడ్ గా న్యూక్లియర్ మెటీరియల్స్ పీస్ఫుల్ గా యూజ్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసే ఒక సంస్థ అన్నమాట. అండ్ రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఇరాన్ ఓ న్యూక్లియర్ డీల్ లో భాగంగా యురేనియం ఎన్రిచ్మెంట్ ని తగ్గించాలి. బట్ యుఎస్ఏ 2018 లో డీల్ నుంచి ఎగ్జిట్ అయిందనమాట. అందుకే ఇరాన్ కూడా రిస్ట్రిక్షన్స్ ఫాలో చేయడం మానేసింది. ఇప్పుడు ఐఏఈ ఏం చెప్తుందంటే ఇరాన్ రూల్స్ ఫాలో చేయట్లేదు, ఇన్స్పెక్షన్ టీమ్ కి ప్రాపర్ యాక్సెస్ ఇవ్వట్లేదు, డేటా ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయట్లేదు అని చెప్తుందండి. దీంతో ఐఏఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఒక స్ట్రాంగ్ రిజల్యూషన్ అయితే పాస్ చేశారండి. అదేంటంటే ఇరాన్ ఈజ్ నాన్ కాంప్లియన్స్ విత్ న్యూక్లియర్ సేఫ్ గార్డ్స్ అని ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది పాస్ట్ 20 years లో ఫస్ట్ టైం ఒక నేషన్ ని ఐఏఈ ఇటువంటి రీతిలో డిక్లేర్ చేసిందనమాట. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ అనేవి పెరగొచ్చు. ఇజ్రాయెల్, యుఎస్ ఆల్రెడీ ఇరాన్ మీద అలర్ట్ అనేవి అయ్యాయి. అండ్ ఆయిల్ ప్రైజెస్ మీద కూడా ఇంపాక్ట్ ఉండొచ్చండి. సో దీని వల్ల సేఫ్ హెవెన్ అసెట్స్ లైక్ గోల్డ్ పాపులర్ అయిపోతాయి. డిఫెన్స్ కంపెనీస్ లైక్ హెచ్ఈఎల్, బీడీఎల్ స్టాక్స్ ర్యాలీ అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ ప్రెజర్ అనేది ఉండొచ్చు. ఈ ఇరాన్ న్యూస్ అనేది జియో పొలిటికల్ లెవెల్లో చాలా సీరియస్ అన్నమాట. అండ్ మరిన్ని అప్డేట్స్ వస్తే గనుక క్రూడ్, డిఫెన్స్ స్టాక్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అయితే చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ రోజు మార్కెట్ డౌన్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే యుఎస్ చైనా ట్రేడ్ డీల్ కన్ఫ్యూజన్ అన్నమాట. యుఎస్ చైనా మధ్య మళ్ళీ ట్రేడ్ టాక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, బట్ నో క్లారిటీ. ఇన్వెస్టర్స్ కి ఫియర్ అయితే వచ్చేసిందండి. టారిఫ్స్ అండ్ టెక్ ఎక్స్పోర్ట్స్ రూల్స్ మీద అన్సర్టనిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో రిజల్ట్ ఏంటంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్స్ కి షిఫ్ట్ అవుతారు. అండ్ ఇండియన్ మార్కెట్ లో ఎఫ్ఐస్ అవుట్ ఫ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే వీక్లీ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ వాలిటాలిటీ అండి. ఈ రోజు ఎన్ఎస్సీ లో ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డే అన్నమాట. ట్రేడర్స్ చాలా పొజిషన్స్ అన్విన్ చేసి ఇంటర్నల్ మార్కెట్స్ కి సెల్లింగ్ ప్రెజర్ అయితే ఇచ్చారు. అండ్ ఇండియా బిక్స్ ఇండెక్స్ కూడా ఈ రోజు 6% పెరిగింది. అంటే వాలిటాలిటీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ రీసెంట్లీ నిఫ్టీ 25,100 ప్లస్ లెవెల్ అయితే క్రాస్ అయ్యిందండి. 2 weeks లోనే 6% గెయిన్ వచ్చింది. సో సమ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయడం జరిగింది. ఇది కూడా ఈ రోజు మార్కెట్ డౌన్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు ఇండియా మే సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా కూడా రిలీజ్ అయ్యిందండి. ఒకసారి డీటెయిల్స్ కనుక చూస్తే యాక్చువల్ సిపిఐ అనేది 2.82% ఉంది. ప్రీవియస్ ఇది 3.16% ఉండేదండి. ఎస్టిమేషన్ వచ్చేసరికి 2.98% అనమాట. సో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ సిన్స్ ఎర్లీ 2019 లెవెల్స్ అండి. యాక్చువల్లీ సిపిఐ అంటే రిలేటివ్ లెవెల్ కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ అండి. సిపిఐ తక్కువగా ఉండడం అంటే ప్రైస్ రైజ్ కంట్రోల్లో ఉంది అని అర్థం అనమాట. ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్యూయల్ ప్రైజెస్ స్టెబిలైజ్ కావడం వల్ల ఇది పాసిబుల్ అయ్యింది. సిపిఐ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కామన్ మనకి మెయిన్ గా డైలీ ఎక్స్పెన్సెస్ లైక్ వెజిటేబుల్స్ కానీ, మిల్క్ కానీ, గ్యాస్ కానీ తక్కువకి, అలాగే లేకుంటే వాల్యూస్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి అనమాట. అలాగే పర్చేసింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సేవింగ్ కెపాసిటీ కూడా గ్రో అవుతుందండి. అండ్ ఆర్బీఐకి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి స్పేస్ అనేది దొరుకుతుంది. రెపో రేట్ లోవర్ అవడం అంటే చీపర్ లోన్స్ ప్లస్ ఈఎంఐ అనేది డౌన్ అవుతుంది. హౌస్ లోన్, కార్ లోన్ బారోవర్స్ కి క్లియర్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సిపిఐ డ్రాప్ అనేది చాలా పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే ఆర్బీఐ రీసెంట్ గానే 50 బీపీఎస్ పాయింట్స్ రేట్ కట్ చేసింది. సో ఈ రేట్ కట్ అనేది స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది. ఫర్దర్ గా ఇంకొంచెం కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ స్టాక్స్ కి బెనిఫిట్ చేస్తుందండి. అండ్ ఈరోజు స్టాక్ మార్కెట్ లో ఒక బిగ్ డీల్ జరిగిందండి. అదేంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏషియన్ పెయింట్స్ కి సంబంధించిన 35 million షేర్స్ అయితే సెల్ చేయడం జరిగింది. సేల్ ప్రైస్ వచ్చేసరికి 2201 పర్ షేర్ అండి. ఈ డీల్ ఒక బ్లాక్ డీల్ ఫార్మేట్ లో జరిగింది అనమాట. అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసరికి 7,700 crores వరకు ఉంటుంది. సో రిలయన్స్ ఈ షేర్స్ ని ఎందుకు సెల్ చేసింది అనేది ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు. బట్ పాసిబుల్ రీజన్స్ ఏమై ఉంటాయి అంటే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ పర్పస్, క్యాపిటల్ ని కొత్త వెంచర్స్ కి యూజ్ చేయడానికి చేసి ఉండొచ్చు. లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్, స్టాక్ మీద లాంగ్ టర్మ్ రిటర్న్స్ తీసుకోవడానికి చేసి ఉండొచ్చు. లేదు అంటే కోర్ బిజినెస్ ఏరియాస్ మీద ఫోకస్ షిఫ్ట్ చేయడానికి స్ట్రాటజిక్ ఎగ్జిట్ అయితే అయ్యి ఉండొచ్చు. షార్ట్ టర్మ్ లో స్లైట్ ప్రెజర్ అయితే రావచ్చు అండి ఏషియన్ పెయింట్స్ మీద. బికాస్ లార్జ్ క్వాంటిటీ మార్కెట్ లో వచ్చిందంటే సప్లై సెంటిమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. 2201 పర్ షేర్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ. అంటే డౌన్ సైడ్ రిస్క్ షార్ట్ టర్మ్ లో ఉండొచ్చు. బట్ ఇఫ్ బై స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కనుక లాంగ్ టర్మ్ పాజిటివ్ సెంటిమెంట్ అయితే పాసిబుల్ ఉంది.
రిలయన్స్ ఈ షేర్ ని అమ్మడం అనేది ఒక ఫైనాన్షియల్ డిసిజన్ మాత్రమే. కంపెనీ పర్ఫార్మెన్స్ మీద డైరెక్ట్ గా అయితే ఎలాంటి ఇంపాక్ట్ కూడా ఉండదన్నమాట. షార్ట్ టర్మ్ లో సెంటిమెంట్ అనేది నెగిటివ్ గా ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ రోజు మార్కెట్ లో ఇంకొక కీ అప్డేట్ ఏంటంటే ఎలన్ మస్క్ అంబిషియస్ స్టార్లింక్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు రెగ్యులేటరీ హర్డల్స్ వల్ల ఇండియాలో డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది ఒక నెగిటివ్ డెవలప్మెంట్ లా కనిపించవచ్చు, బట్ ఇది ఇండస్ టవర్స్ లాంటి ఇండియన్ టెలికాం ఇన్ఫ్రా కంపెనీస్ కి ఒక పాజిటివ్ సిగ్నల్ అన్నమాట. అకార్డింగ్ టు ఎన్డీటీవీ రిపోర్ట్స్, స్టార్లింక్ అనేది ఇండియాలో లాంచ్ చేయడానికి సమ్ డిలేస్ అయితే ఫేస్ చేస్తుంది. దాంట్లో మెయిన్ గా రెగ్యులేటరీ అప్రూవల్స్ పెండింగ్ అయితే, ఇంకొకటి ఇండియా స్పెసిఫిక్ ఇన్ఫ్రా ఛాలెంజెస్ అన్నమాట. అసలు ఈ స్టార్లింక్ అనేది ఏంటంటే ఎలన్ మస్క్ స్టార్లింక్ అనేది శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అండి. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ లో హై స్పీడ్ ఇంటర్నెట్ డెలివరీ చేయడం అన్నమాట. ఇండియా లాంచ్ 2022 నుండి పెండింగ్ లోనే ఉంది డ్యూ టు గవర్నమెంట్ పర్మిషన్స్ అలాగే లోకల్ పాలసీ ఇష్యూస్ వల్ల. సో దీని వల్ల ఇండస్ టవర్ ఎలా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారా? స్టార్లింక్ డిలే వల్ల ఇండియాలో ఎగ్జిస్టింగ్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ కి ఇమీడియట్ గా ఎలాంటి డిస్ట్రప్షన్స్ అయితే ఉండవండి. జియో ఎయిర్టెల్ ఎక్స్పెన్షన్ లో ఇంకా ట్రెడిషనల్ టవర్స్ మీదనే డిపెండ్ అవుతున్నాయి. అందులో ఇండస్ టవర్స్ కి పెద్ద బెనిఫిట్ అన్నమాట. టౌన్ టు విలేజ్ వరకు టవర్ డిమాండ్ స్టడీగా పెరుగుతుంది. న్యూ టెక్ అంటే స్టార్లింక్ కనుక డిలే అయితే ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ కి బ్రీతింగ్ స్పేస్ అలాగే కన్సిస్టెంట్ రెంటల్ రెవెన్యూ అనేది వస్తుందన్నమాట. ఇన్ కేస్ స్టార్లింక్ కనుక త్వరగా ఇండియాకి వచ్చి ఉంటే రూరల్ ఏరియాస్ లో టవర్ అండ్ ఫైబర్ డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉండేదన్నమాట. ఎగ్జిస్టింగ్ టెలికాస్ లైక్ ఎయిర్టెల్, జియో, వడాఫోన్ వాళ్ళ మీద కాంపిటీషన్ అండ్ ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఇండస్ టవర్స్ లాంటి ఇన్ఫ్రా ప్రొవైడర్స్ కి రెంటల్ ఆక్యుపెన్సీ గ్రోత్ మీద డైరెక్ట్ హిట్ అనేది ఉండేదన్నమాట. సో ఎలన్ మస్క్ స్టార్లింక్ డిలే వల్ల ఇండస్ టవర్స్ లాంటి లోకల్ ప్లేయర్స్ కి షార్ట్ టర్మ్ లో బెనిఫిట్ ఉండేటట్టు కనిపిస్తుంది. ఫ్యూచర్ కాంపిటీషన్ తప్పినా కూడా నియర్ టర్మ్ లో టవర్ డిమాండ్ స్టేబుల్ గా ఉండొచ్చు. టెలికాం ఇన్ఫ్రా మీద బుల్లిష్ వ్యూ ఉన్న వాళ్ళు ఈ స్టాక్ ని వాచ్ చేయొచ్చు. అండ్ ఈ రోజు ఎంటీఎన్ఎల్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఎన్డీటీవీ ప్రాఫిట్ లో జరిగిన ఇంటర్వ్యూలో మినిస్టర్ చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటే, వీ విల్ టేక్ ఆల్ పాసిబుల్ స్టెప్ టు రివైవ్ ఎంటీఎన్ఎల్. గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు సపోర్ట్ ఎంటీఎన్ఎల్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే అని చెప్పారండి. అంటే ఎంటీఎల్ ని బ్రాండ్ చేయడం గురించి కాదు, బట్ రివైవల్ సపోర్ట్ గురించి అయితే గవర్నమెంట్ డిస్కషన్స్ చేస్తుంది అని చెప్పారండి. ఎంటీఎన్ఎల్ అనేది మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ఢిల్లీ, ముంబైలో సర్వీస్ ఇచ్చే పిఎస్యు కంపెనీ అన్నమాట. లాంగ్ టర్మ్ లాసెస్ ఫేస్ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ తో మెర్జర్, అసెట్ మానిటైజేషన్, 4G 5G ఇంటరాక్షన్ ఎఫర్ట్స్ పాస్ట్ 3 years లో ఇనిషియేషన్ అయితే చేశారు. స్టాక్ వెరీ లో లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది, బట్ గవర్నమెంట్ రివైవల్ హోప్స్ అకేషనల్లీ స్పైక్ ఇస్తూ ఉన్నాయి అన్నమాట. సో మినిస్టర్ నుండి క్లియర్ స్టేట్మెంట్ అంటే పిఎస్యు స్టాక్ కి హ్యూజ్ సెంటిమెంట్ బూస్ట్ అనే చెప్పుకోవచ్చు అండి. ఫ్యూచర్ లో ఎంటీఎన్ఎల్ అండ్ బిఎస్ఎన్ఎల్ మెర్జ్ అయితే కనుక ఆపరేషన్ స్ట్రీమ్ లైన్స్ అవ్వచ్చు. అండ్ 4G 5G రివైవల్ ప్లాన్ యాక్టివేట్ అయితే కనుక నెట్వర్క్ మోడర్నైజేషన్ స్పీడ్ అనేది పెరగచ్చు అనమాట. అండ్ ఎంటీఎన్ఎల్ దగ్గర ల్యాండ్, టవర్స్, హ్యూజ్ అసెట్ వాల్యూ ఉంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని మానిటైజ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే ఎంటీఎన్ఎల్ అనేది చాలా ఇయర్స్ నుండి లాస్ లోనే ఉందండి. టర్న్ అరౌండ్ అనేది అంత ఈజీ అయితే కాదనమాట. స్టేట్మెంట్స్ అనేవి ఈజీ, కానీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా టఫ్. ప్రీవియస్ రివైవల్ ప్లాన్స్ కూడా సక్సెస్ కాకపోవడం ఒక ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ దగ్గర హ్యూజ్ డెట్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రైవేట్ ప్లేయర్స్ లైక్ జియో, ఎయిర్టెల్ ఆల్రెడీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారనమాట. సో గవర్నమెంట్ స్టేట్మెంట్ వల్ల ఎంటీఎన్ఎల్ మీద మళ్ళీ ఒక హోప్ అట్మాస్ఫియర్ అయితే వచ్చింది. బట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే గనక ఓన్లీ మాటలు కాకుండా యాక్షన్ కూడా జరగాల్సి ఉంది. అండ్ ఈ రోజు ఎస్జీ మార్ట్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీ రీసెంట్ గా 266 crores ఆర్డర్ విన్ అయింది. అండ్ సైమల్టేనియస్లీ కంపెనీ రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో కూడా ఎంటర్ అవుతుంది అనమాట. ఎస్జీ మార్ట్ అనేది ఒక ఎమర్జింగ్ ఇండియన్ కంపెనీ అండి. డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ స్లోలీ మార్కెట్ ప్రెజెన్స్ అయితే గ్రో చేసుకుంటుంది. ఇప్పటికే లాజిస్టిక్, ట్రేడింగ్ అలాగే ఇండస్ట్రియల్ సర్వీసెస్ లో వర్క్ చేస్తుంది అనమాట. రీసెంట్ గా 266 ఆర్డర్ అయితే విన్ అయ్యింది. ఇది షార్ట్ టర్మ్ రెవెన్యూ అలాగే క్యాష్ ఫ్లో కి మేజర్ బూస్ట్ ఇస్తుంది. అండ్ కంపెనీ క్రెడిబిలిటీ, ఆర్డర్ బుక్ విజిబిలిటీ కూడా గ్రో అవుతాయి అనమాట. అండ్ రెన్యూబుల్ సెక్టర్ ఎంట్రీ అనేది ఇండియాస్ రెన్యూబుల్ సెక్టర్ అనేది ప్రెసెంట్ బూమింగ్ లో ఉంది కాబట్టి ఈ కంపెనీ ఇప్పుడు రెన్యూబుల్ సెక్టర్ లో కూడా ఎంటర్ అవుతుంది. సోలార్, విండ్ అండ్ గ్రీన్ ఇన్ఫ్రా మీద డిమాండ్ అనేది గ్రో అవుతుంది. ఎస్జీ మార్ట్ ఎంట్రీ అంటే లాంగ్ టర్మ్ బిజినెస్ స్కేలబిలిటీ ఆపర్చునిటీ ఉందన్నమాట. దీనివల్ల కంపెనీకి అయ్యే బెనిఫిట్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ లైన్స్ కి అడిషనల్ గా న్యూ ఎనర్జీ సెక్టర్ యాడ్ అవుతుంది. దీంతో బిజినెస్ అనేది డైవర్సిఫికేషన్ అవుతుంది అనమాట. రెన్యూబుల్ ఇండస్ట్రీ CAGR అనేది 15 to 20% ఉంది. ఎస్జీ మార్ట్ కనుక స్కేల్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ESG ఫోకస్ ఉన్న ఇన్వెస్టర్స్ కి అట్రాక్ట్ అవుతుంది. రెన్యూబుల్ సెక్టర్ పై ట్యాక్స్ బెనిఫిట్, సబ్సిడీ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే న్యూ సెక్టర్ నాలెడ్జ్, ఎగ్జిక్యూషన్ అనేది రిస్క్ ఉంటుంది. హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ బిగ్ ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ కూడా ఉంది. లైక్ అదాని, గ్రీన్ కానీ, టాటా పవర్ ఆల్రెడీ మార్కెట్ లీడర్స్ గా ఉన్నాయన్నమాట. సో ఎస్జీ మార్ట్ 266 crores ఆర్డర్ విన్ తో పాటు రిన్యూబుల్ సెక్టర్ లో ఎంట్రీ అనౌన్స్మెంట్ అనేది ఇన్వెస్టర్స్ కి ఒక న్యూ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్
సెక్టర్ అడాప్షన్ ఎలా చేస్తుంది అనేది క్రూషియల్ అన్నమాట. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ ని. అండ్ అలాగే ఈ రోజు శక్తి పంప్స్ నుండి ఒక సూపర్ పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చిందండి. కంపెనీ 115 crores ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుందన్నమాట. శక్తి పంప్స్ అనేది ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్స్ అలాగే మోటార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలోనే లీడింగ్ కంపెనీ అండి. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సోలార్ పంపింగ్ సిస్టమ్ వంటి ఏరియాస్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. ఓవర్ 100 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్ కూడా ఉందన్నమాట. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కంపెనీ 115 crore ఆర్డర్ అయితే విన్ అయింది. ఆర్డర్ స్కేల్ వాల్యూమ్ చూసి కంపెనీ ఏం చెప్తుందంటే దిస్ విల్ కాంట్రిబ్యూట్ అరౌండ్ 20% టు అవర్ క్వార్టర్లీ రెవెన్యూ అని చెప్పడం జరిగింది. అంటే ఇది నార్మల్ ఆర్డర్ అయితే కాదండి, ఫైనాన్షియల్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే ఆర్డర్ అనమాట. 115 crore ఆర్డర్ అంటే శక్తి పంప్స్ క్వార్టర్లీ సైజ్ లో ఒక స్ట్రాంగ్ అడిషన్ అండి. ఇది ఎగ్జిక్యూషన్ స్టేజ్ లోకి వస్తే గనక ప్రాఫిటబిలిటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ పడొచ్చు. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ దీన్ని కూడా ఒక స్ట్రాంగ్ ట్రిగ్గర్ గా కన్సిడర్ చేయొచ్చు. అశోక బిల్కన్ కి సంబంధించి ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉందండి. జిఎస్టి డిపార్ట్మెంట్ మహారాష్ట్ర వాళ్ళు కంపెనీకి సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇది స్టాక్ మీద ఎలాంటి ఇమీడియట్ ఇంపాక్ట్ చూపిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. జిఎస్టి డిపార్ట్మెంట్ సర్చ్ ఆపరేషన్ కోసం అశోక బిల్కన్ ఆఫీస్ ప్రెమిసెస్ లోకి నోటీస్ ఇచ్చిందండి. ఈ సర్చ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్ కోసం అని కంపెనీ చెప్తుందండి. ఎగ్జాక్ట్ రీజన్ అండ్ అమౌంట్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ కంపెనీ మ్యాటర్ ని హ్యాండిల్ చేస్తుంది అని చెప్తుంది. అశోక బిల్కన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మేజర్ కంపెనీ అండి. హైవేస్, రైల్వేస్ అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సో జిఎస్టి సర్చ్ అంటే యూజువల్లీ సస్పీషియస్ ఆఫ్ ట్యాక్స్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇవేషన్ అని చెప్పుకోవచ్చు. షార్ట్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ కి ఇది ఫియర్ సెంటిమెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఈ మ్యాటర్ లో ఇన్వెస్టర్స్ వాచ్ చేయాల్సింది ఏంటంటే కంపెనీ ఎక్స్ప్లెనేషన్ అండి. క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ జిఎస్టి డిపార్ట్మెంట్ ఫర్దర్ యాక్షన్ ఉందా లేదా, ఎంక్వైరీ ఎర్లీగా క్లోజ్ అవుతుందా లేదా చూసుకోవాలి. స్టాక్ ప్రైస్ వాలటిలిటీ అయితే అవ్వచ్చు, సడన్ మూవ్మెంట్స్ అనేవి పాసిబుల్ ఉంటుంది. సో ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ న్యూస్ అనేది షార్ట్ టర్మ్ లో అశోక బిల్కన్ మీద ప్రెజర్ అయితే పెడుతుందండి. కంపెనీ క్లీన్ డాక్యుమెంట్స్ చూపించి కోఆపరేట్ చేస్తే గనక ఇది షార్ట్ టర్మ్ ఫియర్ మాత్రమే అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ పానిక్ అవ్వకుండా అబ్జర్వ్ చేయడం బెటర్ అండి. అండ్ ఈ రోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ ఇప్పుడు వన్ స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్ అయితే ఎంజాయ్ చేస్తాయండి. గ్లోబల్ లెవెల్ రిఫైనరీ షట్ డౌన్స్, స్ట్రాంగ్ ఫ్యూయల్ మార్జిన్స్, ఎల్పీజీ ప్రైస్ హైక్స్, సో ఇవన్నీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి హ్యూజ్ బెనిఫిట్ చేస్తున్నాయండి. యూరోప్ అండ్ యూఎస్ లో మల్టిపుల్ రిఫైనరీస్ క్లోజ్ అవడం జరిగిందండి. సప్లై తగ్గడం వల్ల ఇండియాలో రిఫైనరీస్ కి బెటర్ ప్రైసింగ్ పవర్ అనేది వస్తుంది. ఇది మార్కెటింగ్ మార్జిన్స్ కి బెనిఫిట్ అవుతుంది అనమాట. అలాగే యావరేజ్ ఫ్యూయల్ మార్జిన్స్ ఫైనాన్షియల్ 2026 Q1 నుంచి గనక చూస్తే ఆల్రెడీ 9.6 రూపీస్ పర్ లీటర్ ఉందండి. ఇది ఫైనాన్షియల్ 2025 యావరేజ్ అనేది 6.6 రూపీస్ పర్ లీటర్, అంటే 3 రూపీస్ అనేది ఎక్కువ అనమాట. పెట్రోల్, డీజిల్ మార్జిన్స్ మిగిలిన క్వార్టర్స్ కంటే కూడా సాలిడ్ గా ఉన్నాయి. స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వార్టర్ లో. అండ్ గవర్నమెంట్ కూడా పర్ సిలిండర్ కి 50 రూపీస్ ఇంక్రీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిందండి. ఎల్పీజీ సెగ్మెంట్ లో ప్రీవియస్ లాసెస్ రిడ్యూస్ అవుతాయి అనమాట. ఇది ఓవరాల్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దీని వల్ల బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి కంపెనీస్ మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో బెటర్ Q1 రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ సెంటిమెంట్లీ పాజిటివ్లీ రియాక్ట్ అవ్వచ్చు. ఎల్పీజీ లాసెస్ లోవర్ కావడం వల్ల బ్యాలెన్స్ షీట్ కూడా రిలీఫ్ వస్తుంది. రిఫైనరీ షట్ డౌన్స్, ఫ్యూయల్ మార్జిన్ గ్రోత్ అలాగే ఎల్పీజీ ప్రైస్ హైక్స్ ఇవన్నీ కూడా కంబైన్ అయ్యి బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ఓఎంసీస్ కి సాలిడ్ మార్జిన్ సపోర్ట్ ఇస్తున్నాయండి. ఫైనాన్షియల్ 2026 Q1 రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉండే సైన్ అనమాట. అండ్ ఈ రోజు నిఫ్టీ 50 క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 13th June 2024 కి నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 24,750 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉందండి. ఈ లెవెల్ కింద కనుక క్లోజ్ అయితే బేరిష్ సెంటిమెంట్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇది ఇంట్రాడే సపోర్ట్ జోన్ అనమాట. అలాగే నెక్స్ట్ సపోర్ట్ 24,600 దగ్గర ఉందండి. ఇది ప్రీవియస్ బ్రేక్ డౌన్ జోన్ అండి. ఈ స్థాయిని కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ 24,300 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 24,300 దగ్గర ఉందండి. స్ట్రాంగ్ సైకలాజికల్ అండ్ టెక్నికల్ సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే 25,050 ఫస్ట్ హర్డల్ ఆఫ్ రికవరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నిఫ్టీ కనుక సస్టైన్ అయితే ఇంట్రాడే బౌన్స్ అనేది పాసిబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,200 అండి. డే హై బ్రేక్అవుట్ లెవెల్ అనమాట. బయింగ్ ఇంట్రెస్ట్ విజిబుల్ ఓన్లీ అబోవ్ దిస్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మేజర్ రెసిస్టెన్స్ జోన్ కనుక చూస్తే 25,300 to 25,350 దగ్గర ఉందండి. ఒకవేళ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే గనక నిఫ్టీ అనేది ఫర్దర్ లెవెల్ కి క్రాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.